ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈ పేరు వింటే సీమ గుండె ఉప్పొంగుతుంది. తెలుగు నేల పులకిస్తుంది. భరతమాత బానిస సంఖ్యలు తెంచడానికి తొలి రక్తతర్పణం చేసిన మహాయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1857 సిపాయిల తిరుగుబాటు కంటే ముందే తెల్ల దొరలపై తిరగబడ్డ ఆ మహావీరునికి ఇన్నేళ్లకు సముచిత గౌరవం దక్కబోతోంది. మన విప్లవ వీరుడిని జాతీయ యోధుడుగా ప్రకటించే రోజు దగ్గరలోనే ఉంది. ఉయ్యాలవాడ జీవితాన్ని చరిత్ర పాఠాల్లో చేర్చాలని, పార్లమెంటులో ఆయన విగ్రహాన్ని పెట్టాలని కూడా తెలుగు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దేశ స్వాతంత్ర్యం కోసం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం బ్రిటిష్ పాలకులపై తిరగబడ్డ విప్లవ సింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆ విప్లవ స్ఫూర్తిని స్వాతంత్ర యోధునికి ప్రకటించే రోజు దగ్గరలోనే ఉందంటున్నారు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ గారిని నేను కోరింది ఏంటంటే, ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారిని జాతీయ వీరుడిగా గుర్తించాలని అదేవిధంగా వారి పేరుతో ఒక పోస్టల్ కవర్ ఒకటి ఇచ్చేశారు. పోస్టల్ కవర్ కాకుండా అఫీషియల్గా అది ఇంకా మార్కెట్లోకి రాలేదు. పోస్టల్ కవర్ కాకుండా పోస్టల్ స్టాంప్ చేయాలని చెప్పేసి, అంతేకాకుండా పార్లమెంటు నందు ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం పెట్టినట్టు ఇదే విధంగా పార్లమెంటు నందు ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారి విగ్రహం పెట్టాలి. భాషల్లో వారి యొక్క జీవిత చరిత్రని టెక్స్ట్ బుక్కుల రూపంలో, పాఠాల రూపంలో వారి యొక్క జీవిత చరిత్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అది కూడా కోరుతున్నాను. స్వాతంత్ర పోరాటాల్లో తెల్లదొరలపై తొలి సింహనాదం చేసిన ఘనత ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి దక్కుతుంది. ఈ పోరాట వీరుణ్ణి స్వాతంత్ర యోధుడిగా ప్రకటించాలని ఆయన గత కొంతకాలంగా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారు. అందుకు స్పందించిన ప్రధాని ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని జాతీయ వీరుడిగా ప్రకటించే అంశాన్ని పరిశీలించాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు పిఎంఓ నుంచి సమాచారం అందింది. ప్రధానమంత్రి దృష్టికి పరిశీలనకు వచ్చి వారు వెంటనే దాని మీద స్పందించి కన్సర్న్ డిపార్ట్మెంట్లకు అన్నింటికి పంపించారు. వారికి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారు ఈ కార్యక్రమం చేపట్టి ఆయన్ని జాతీయ వీరుడిగా గుర్తిస్తే రాయలసీమ ప్రజల గుండెల్లో ఆయన ఎప్పటికీ ఉంటారని చెప్పవచ్చు. తెలుగు వాళ్ళు నిర్లక్ష్యం కాపాడు తెలుగు వారి పట్ల నీకున్న చిత్తశుద్ధిని నువ్వు చూపించుకొని. సిపాయిల తిరుగుబాటు 1857. అందుకు 10 ఏళ్ల ముందే బ్రిటిష్ దొరలపై తిరగబడి స్వాతంత్ర పోరాటం చేసిన ఘనత ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి దక్కుతుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దేశమాత స్వేచ్ఛ కోసం తొలి రక్తతర్పణ చేసిన 170 ఏళ్ల తర్వాత తెలుగు నేల ఆ త్యాగాన్ని మర్చిపోలేదు. త్యాగధనులను ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదన్న మాటను నిజం చేస్తూ ఆయన్ను జాతీయ స్వాతంత్ర యోధునిగా ప్రకటించే సందర్భం దగ్గరలోనే ఉంది. సిపాయిల తిరుగుబాటు కంటే ముందే పరాయి పాలకుల పెత్తనానికి ఎదురు తిరిగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. రేనాటి సీమలో తొలి తూటా పేల్చిన విప్లవ యోధుడు ఆయన. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి పడమటి దిక్కును చూపడం అంటే మాటలా? ఆ తిరుగుబాటే ఉయ్యాలవాడను విప్లవ నాయకుడిని చేసింది. 170 ఏళ్ల తర్వాత కూడా తెలుగు నేలపై ఆయన పేరు మారుమోగుతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆంగ్లేయుల దోపిడీకి వ్యతిరేకంగా వేసిన తొలి పొలికేక ఆయనదే. ఉయ్యాలవాడ చరిత్ర చెప్పాలంటే ముందుగా రేనాటి సీమలో పాలెగాళ్ల గురించి చెప్పాలి. విజయనగర రాజులు ఈ పాలెగాళ్ల వ్యవస్థని ఏర్పాటు చేశారు. క్రీస్తు శకం 1565లో జరిగిన తల్లికోట యుద్ధంతో విజయనగర సామ్రాజ్యం విచ్ఛిన్నమైపోయిన తర్వాత రాయలసీమ ప్రాంతంలోని పాలెగాళ్లు స్వతంత్రులయ్యారు. అంతవరకు సర్వస్వతంత్రులుగా ఉన్న పాలెగాళ్లకు ఆంగ్లేయులు హెచ్చరికలు జారీ చేశారు. తమ ఏలుబడిని అంగీకరించి బతకాలని, లొంగి వచ్చిన పాలెగాళ్లకు ఏటా భరణం దక్కుతుందని ప్రచారం చేశారు. బ్రిటిష్ వారి కాలంలో సీమలో దాదాపు 80 మంది పాలెగాళ్లుండేవారు. ఆ పాలెగాళ్లలో మొనగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అది 1846. ఆ ఏడాది వసూలు చేసిన శిస్తు డబ్బును కోయిలకుంట్ల ట్రెషరీలో జమ చేయాలని తన ఉద్యోగికి ఆదేశించాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అలాగే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన భరణాన్ని తీసుకురావాలని కూడా చెప్పాడు. అయితే బ్రిటిష్ వలస పాలకుల అండతో తహసీల్దార్ విర్రవీగాడు. మీ పాలెగాడినే వచ్చి భరణం పట్టుకెళ్లమను అని హేళన చేశాడు. నరసింహారెడ్డే ఓ బంటు, అతనికో బంట్రోతా అని అవమానించాడు.
దీంతో నరసింహారెడ్డి కళ్ళు ఎర్రబడ్డాయి. ఏ అధికారంతో మా శిస్తు బొక్కుతున్నారంటూ నిప్పులు చెరిగాడు. నీకెందుకు కట్టాలిరా శిస్తు అంటూ బ్రిటిష్ దోపిడీపై తిరుగుబాటు చేశాడు. ఫలానా రోజు ఫలానా సమయానికి కోయిలకుంట్ల ట్రెషరీపై దాడి చేసి ఖజానా కొల్లగొడతాను అని కబురు పంపాడు నరసింహారెడ్డి. చెప్పినట్టుగానే 1846 జూలై 10న కోయిలకుంట్ల ట్రెషరీపై దాడి చేసి బ్రిటిష్ సైనికులను తరిమికొట్టి తహసీల్దార్ని చంపి ఖజానా నుంచి 800 రూపాయలు కొల్లగొట్టి పేద రైతులకు పంచాడు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నరసింహారెడ్డి జరిపిన తొలి తిరుగుబాటు ఇది. ఆనాడు తెల్ల దురహంకారంపై నరసింహారెడ్డి చేసిన గర్జన కోయిలకుంట్లలో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది. పరాయి పాలనపై సీమ కొదమసింహం విసిరిన తొలి పంజా గుర్తులను ఆనాటి ట్రెజరీ ఇప్పటికీ గుర్తు చేస్తూనే ఉంటుంది. కోయిలకుంట్ల ట్రెజరీ నుంచి 2 కిలోమీటర్లు దాటితే జుర్రేటి బావి ప్రాంతం. తిరుగుబాటు గొంతు నులిమేయడానికి, ధిక్కారాన్ని పూడ్చేయడానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని 1847 ఫిబ్రవరి 22న బహిరంగంగా ఉరితీశారు ఆంగ్లేయులు. ఇదిగో ఈ జుర్రేటి వాగు దగ్గరే సీమలో తొలి స్వాతంత్ర్య నినాదం మూగబోయింది. జాతి స్వేచ్ఛ కోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉరితాడుని ముద్దాడాడు. దుష్ట తెల్లదొరలు ఇక్కడితో ఆగలేదు. నరసింహారెడ్డిని ఉరితీయడంతో వారి కసి చల్లారలేదు. మానవ చరిత్ర సిగ్గుపడే విధంగా ప్రవర్తించారు. మరెవ్వరూ తమ ఏలుబడిని ఎదిరించకుండా 30 ఏళ్ల పాటు నరసింహారెడ్డి తలను కోయిలకుంట్ల కోట గుమ్మానికి వేలాడదీశారు నీచ పరాయి పాలకులు. బ్రిటిష్ వారి దౌర్జన్యాలపై రాయలసీమ సమరసింహమై పంజా విసిరాడు. తెలుగువారి స్వాభిమాన నినాదమై గర్జించాడు. ఉరికొయ్యకు ఉయ్యాలలూగిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి త్యాగం ఈ గడ్డపై ఆయన్ను చిరంజీవిని చేసింది. సై సైరా నరసింహారెడ్డి అంటూ ఈ సీమ మీసం మెలేస్తూనే ఉంది. మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ద్వారా ఆ పౌరుషాగ్ని మరోసారి ప్రజ్వలితం కాబోతోంది. వస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా వస్తున్నాడు. 151వ సినిమాలో స్వాతంత్ర్య సేనానిగా గర్జించనున్నాడు. భగత్ సింగ్ పాత్రలో నటించాలని చిరంజీవి ఎంతో తప్పించారు. అప్పట్లో అది సాధ్యం కాలేదు. కానీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర ద్వారా చిరంజీవికి ఆ లోటు తీరబోతోంది. ఉయ్యాలవాడ పాత్ర కోసం అన్ని విధాలుగా చిరంజీవి సిద్ధమవుతున్నారు. గెడ్డం పెంచి మీసం మెలేస్తున్నారు. చిరంజీవి నటుడిగా చెలరేగడానికి స్కోప్ ఉన్న పాత్ర ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. సిపాయిల తిరుగుబాటు, స్వాతంత్ర్య పోరాటం, దేశభక్తి, ఇలా దేశంలో అందరికీ టచ్ అయ్యే అంశాలన్నీ ఈ కథలో ఉన్నాయి. అందుకే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు నిర్మాత రామ్ చరణ్. కొణిదెల ప్రొడక్షన్స్ లో ఖైదీ నెంబర్ 150 ద్వారా హిట్ కొట్టిన రామ్ చరణ్ కు నిర్మాతగా ఇది రెండో సినిమా. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. ఈ బయోపిక్ లోని ఓ పాత్ర కోసం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ని సంప్రదించినట్టు ప్రచారం జరిగింది. అలాగే ఓ కీలకమైన పాత్ర కోసం అక్షయ్ కుమార్ ని అప్రోచ్ అయినట్టు కూడా వార్తలొచ్చాయి. అంతకు ముందు ప్రతినాయక పాత్రలో రానా నటిస్తాడని కూడా ప్రచారం జరిగింది.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాలో 2 హీరోయిన్లుంటారని, వారిలో ఒక కథానాయిక ఐశ్వర్యరాయ్ నటిస్తున్నట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది. ఉయ్యాలవాడలో చిరంజీవి సరసన నటిస్తున్న విషయాన్ని ఐశ్వర్య ఇంకా నిర్ధారించలేదు. ఒకవేళ ఐష్ ఈ ప్రాజెక్ట్ అంగీకరిస్తే హీరోయిన్ గా ఇదే ఆమె తొలి పూర్తిస్థాయి తెలుగు సినిమా అవుతుంది. భారీ బడ్జెట్ తో పాటు తెలుగు, తమిళ, హిందీ తారాగణంతో మల్టీ స్టార్ కాస్ట్ ఉయ్యాలవాడ కోసం సిద్ధమవుతోంది. ప్రాంతాలకు, రాష్ట్రాలకు, భాషలకు అతీతంగా ఓ నేషనల్ మూవీకి ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్ని ఉయ్యాలవాడ కథలో ఉన్నాయని నమ్ముతున్నారు. అంతేకాదు, ఈ చారిత్రక గాథను తెరకెక్కించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మద్రాస్ మ్యూజియంతో పాటు లండన్ మ్యూజియంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారాన్నంతా సేకరించింది చిత్ర బృందం. వారు ఆ సినిమాలో నటిస్తున్నందుకు తెలుగు వాళ్ళంతా గర్వపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఆ చిత్రం ఎప్పుడు వస్తుందా అని చూసేదానికి ఎదురు చూస్తున్నారు. చిరంజీవి గారు కూడా దానికి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని సురేందర్ రెడ్డి డైరెక్టర్ నాతో ఫోన్లో మాట్లాడాడు. మేము 1 ఇయర్ నుంచి దీనిపైన రీసెర్చ్ చేస్తున్నాము. ఈ రీసెర్చ్కి సంబంధించిన అన్ని వివరాలతో మీకు కొంచెం తెలిసింది, మీకు కొంచెం ఆధారాలు కొన్ని ఉన్నాయి. మేము నేషనల్ మ్యూజియం ఆఫ్ లండన్లో కొన్ని ఆధారాలు నేను తీశాము. ఖచ్చితంగా మీరు కోరుకున్న విధంగానే ఉంటుందన్న ఈ సినిమా అని చెప్పి అతను హామీ ఇవ్వడం జరిగింది. నేను చిరంజీవి గారిని కోరేది ఏంటంటే, అన్నా చిరంజీవి గారు, మీరు ఇప్పటి వరకు ఒక మహానటులు, ఈ చిత్రం మీ జీవితంలో ఒక మైలురాయి కావాలని నా కోరిక. బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ తర్వాత ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని గ్రాండ్ స్కేల్లో రూపొందించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దేశంలోని టాప్ టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. పాపులర్ ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్, దశావతారం, బర్ఫీ, తమాషా సినిమాల కెమెరామెన్ రవివర్మన్ వంటి మేటి టెక్నీషియన్ల పేర్లు వినిపిస్తున్నాయి. 10 ఏళ్ల విరామం తర్వాత ఖైదీ నెంబర్ 150 సక్సెస్ తో చిరంజీవి ఊపు మీదున్నారు. సిపాయిల తిరుగుబాటుకు ముందే రాయలసీమలో స్వాతంత్ర్య రణ నినాదం చేసిన ఉయ్యాలవాడ పాత్రలో మెగాస్టార్ ఎలా కనిపిస్తారోనన్న ఉత్కంఠ అభిమానుల్లో పెరిగిపోతోంది. ఇక్కడనే ఈ గ్రామంలోనే మా ఇంట్లో పుట్టిన మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకొకటి మా చిరంజీవి అన్నయ్య గారు ఈ సినిమా తీస్తారని నాకు ఇంకా చాలా సంతోషం. అందుకే ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉన్నప్పటికీ ఇప్పటికే ఉయ్యాలవాడ ఫిల్మ్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు ఫ్యాన్స్. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా చిరంజీవి ఫిల్మ్ కెరియర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.